కిషోర్ కుమార్. మా అబ్బాయి పేరు కేత తేజచరణ్. మరి తేజచరణ్ భీమవరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించి గత సంవత్సరం 2024 నవంబర్ 15 ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. మరి పిల్లవాడు జేఈ మెయిన్ సెషన్ ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలో చెప్పడం కోసం ఆప్షన్స్ అడుగుతారు. దాంట్లో వెస్ట్ గోదావరికి సంబంధించి భీమవరము, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమండ్రి అప్లై చేసాము. ఈ 4 సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద వేయమని చెప్పి మేము అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మొన్ననే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసినప్పుడు మా వాడికి మేము ఆన్లైన్లో అప్లై చేసినటువంటి ఈ 4 సెంటర్లు కాకుండా భీమవరం నుంచి 3000 కిలోమీటర్ల దూరం, సుమారుగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉండే లడఖ్లోని కార్గిల్ సెంటర్ వేయడం జరిగింది. మరి ఆ ఎగ్జామ్ ఏమో 29వ తారీఖు పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ కింద ఏమో మరుసటి రోజు అంటే 30వ తారీఖు, జనవరి 30వ తారీఖున వైజాగ్ వేయడం జరిగింది. బి ఆర్కిటెక్చర్, బి ప్లానింగ్ ఎగ్జామ్ వైజాగ్ వేయడం జరిగింది. అసలు భీమవరంలో చదువుకునే అబ్బాయికి ఎవరైనా ఎగ్జామినేషన్ సెంటర్ పక్కన ఉన్నటువంటి 100 కిలోమీటర్లు అనవచ్చు, లేదా పక్కనున్న విద్యా సంస్థల్లో అలాట్ చేస్తారు మేము ఆన్లైన్లో అప్లై చేసుకున్న సెంటర్లో. అయితే ఇలా ఒక విద్యార్థికి 3000 కిలోమీటర్లు జమ్మూ కాశ్మీర్లో పిఓకే బోర్డర్ దగ్గర ఉన్నటువంటి కార్గిల్లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయడం చాలా బాధాకరం, నిజంగా మానసిక వేదన. మా అబ్బాయి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ మారదా అని చెప్పి ఆందోళనలో ఏడుస్తున్నాడు కూడాని. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎన్టీఏ వారు ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్లు వేయడం అనేది చాలా దారుణం. ఎవరికైనా ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్గిల్లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయటం, అక్కడ ఎగ్జామ్ రాయటం, అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది. అదే ఆ ఇబ్బంది కాకుండా తర్వాత రోజు మళ్ళీ 30వ తారీఖున వైజాగ్ ఎలా వస్తాడు ఈ అబ్బాయి? అంటే ఇలా రావాలన్నా ఫ్లైట్లు అందుబాటులో ఉండి ఫ్లైట్ల మీద వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫ్లైట్ల మీద తిరిగి వచ్చే పరిస్థితి ఎన్టీఏ వారు కల్పించారు. మరి ఇలాంటి పరిస్థితులు చాలా దారుణము. మరి వెంటనే మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మరి భీమవరం కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కానీ ఈ విషయాన్ని కొంచెం మా ఇంటర్ చదివే విద్యార్థులకి ఇలా సెంటర్లు పడడం చాలా దారుణం కాబట్టి బాగా పట్టించుకుని వెంటనే ఎన్టీఏ వారి అధికారులతో మాట్లాడి ఎన్టీఏ వారు చేసినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించే జేఈ మెయిన్స్ 2025లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఉన్న తప్పిదాలు, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మరి ఏ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కాబట్టి వారి యొక్క జనరల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ సమస్యనికి సొల్యూషన్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇలా పిల్లవాళ్ళకి ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో వేయటం అనేది చాలా ఇంపాసిబుల్. కాబట్టి వెంటనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ని మీరు ఆన్లైన్లో మేము ఆన్లైన్ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ నెంబర్కి వెళ్తే ఈమెయిల్ చేయమన్నారు. ఈమెయిల్ చేస్తే స్పందన లేదు. రోజు పిల్లవాడు బాధపడుతుంటే మళ్ళీ వెంటనే రోజు చేస్తున్నాయి. ఇప్పటికి 5 రోజులైంది ఈమెయిల్ చేసి. ఇప్పటికీ కూడా ఈమెయిల్ చేస్తుంటే 2 రోజుల్లో వస్తుంది, 2 రోజుల్లో మారుతుంది, 2 రోజుల్లో ఉండొచ్చు. కొంతమంది పాజిబుల్ ఆర్ ఇంపాసిబుల్, మార్చొచ్చు మార్చకపోవచ్చు అని చెప్పి మరి పిల్లల యొక్క మానసిక స్థితితో ఆడుకుంటున్నారు. పిల్లవాళ్ళు అయితే కనుక మరి ఎన్ఐటి కానీ, నిట్ కానీ, లేకపోతే జేఈ మెయిన్స్ కానీ కొట్టే అవకాశం ఉన్నటువంటి పిల్లల్ని ఈ విధంగా మరి ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. కాబట్టి ఎన్టీఏ అధికారులకి మరి మన రాష్ట్ర అధికారులు, రాజకీయ నాయకులు అందరూ, మంత్రులు అందరూ కూడా మాలాంటి పేరెంట్స్కి హెల్ప్ చేసి పిల్లలకు మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మరి ఎగ్జామినేషన్ సెంటర్ని అలాట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను భీమవరంలో ఉన్న తిరుమల కాలేజ్లో చదువుకుంటున్నాను. అయితే ఈ మధ్యనే ఎన్టీఏ కండక్ట్ చేసే జేఈ మెయిన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. అయితే దాంట్లో నేను నా సెంటర్స్ కింద మా దగ్గరగా ఉన్న భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి సెంటర్ పెట్టుకున్నాం. అయితే ఇక్కడ నుంచి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గిల్ లడఖ్ పడడం నాకు చాలా బాధగా ఉంది. అక్కడ దాకా వెళ్ళడం అది చాలా ఇంపాసిబుల్. అక్కడ దాకా ఎలా వేసారో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. అయితే అది అలాగ ఉంచిన 29వ తారీఖున నాకు బీటెక్ ఎగ్జామ్ పెట్టారు. 30వ తారీఖున 29వ తారీఖున బీటెక్ ఎగ్జామ్ కార్గిల్లో వేశారు. తర్వాత మరుసటి రోజునే 30వ తారీఖున వైజాగ్ లో
బీటెక్ బిఆర్కి ఎగ్జామ్ ఇచ్చారు. అలా ఫ్లైట్ మీద వెళ్ళినా అంత దూరం మనం వెళ్ళలేము. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళ ఎంతో నా మీద ఆశ పెట్టుకున్నారు. నన్ను చదివించడానికి అప్పులు చేసి మరీ నన్ను చదివించారు. కానీ ఇలా అవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది. నేను మెయిన్స్ బాగా రాసి ఎన్ఐటి ఐఐటి కొడదామని ఎంతో కలగన్నాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఇది చాలా నాకు షాకింగ్ గా అనిపించింది. ఎలాగైనా ఎన్టీఏ దీన్ని దృష్టిలో తీసుకుని మాకు ఎగ్జామ్ సెంటర్ మార్చాలని మన సెంట్రల్ మినిస్టర్స్ ని స్టేట్ మినిస్టర్స్ ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.